ఉగాది రోజు ఉస్తాద్ భగత్ సింగ్ అండి. ఉగాది రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోదండి. ఉగాది అంటే తెలుగు ఫెస్టివల్, ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా, అలానే ఈ సినిమా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సినిమాలో కావాల్సిన షడ్రుచులు అన్నీ ఉన్నాయండి. సినిమాలో కావాల్సిన షడ్రుచులు అన్నీ ఉన్నాయి. యాక్షన్ కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ట్విస్ట్లు కానివ్వండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెండెడ్ అండి. ఇదేదో రీమేక్ కాదండి, బయట చెప్పుకున్నట్టుగా హరీష్ శంకర్ గారు ఓన్ స్క్రిప్ట్, ట్రావెలింగ్ సోల్జర్ థీమ్, సినిమా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గట్టుగా చాలా బాగా బ్లెండ్ చేశారు సినిమా అంతా. ఏమండి చాలా మంది గురించి తెలియదండి నాకు. నేనైతే సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేశామండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హరీష్ శంకర్ గారు వన్ లైనర్స్ చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. ఉగాది రోజు తెలుగు సినిమా, అసలు తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండి. ఈ మధ్యన తెలుగు సినిమాలో కమర్షియల్ ఎంటర్టైనర్స్ కొంచెం మిస్ అవుతున్నాయి. అంటే సోషల్ ఫ్యాంటసీ సినిమాలు కానివ్వండి, హై బడ్జెట్ మూవీస్ కానివ్వండి, పాన్ ఇండియా మూవీస్ కానివ్వండి, ఇవన్నీ వచ్చి కొంచెం టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ మిస్ అవుతున్నాయి. ఈ సినిమా తెలుగు ఉగాది సంవత్సరం రోజు రిలీజ్ అయింది కదా, అవుట్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి, చాలా బాగుంది. హీరోయిన్స్ కూడా మంచిగా బాగా నెరేట్ చేశారండి. ఫస్ట్ హాఫ్లో రాజశేఖర్ అన్న గారిని, సెకండ్ హాఫ్లో శ్రీలీల గారిని చాలా బాగా స్క్రీన్ పే రాసుకున్నారు. సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టదండి. సినిమాలో కామెడీ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉంటుంది. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తామండి, ఉగాది అంటే ఏంటి, ఉగాదిలో స్టైల్ చెప్తాం కదా. ఉగాది అంటే చెప్తారు కదా అందరూ జనరల్గా, గౌరవం, అవమానం, ఆదాయం, ఖర్చు అని. అదే స్టైల్లో చెప్తారు. నేను కూడా ఖర్చు అంటే మైత్రి మూవీ మేకర్స్ తెలుసండి, మేబీ 100 crores 150 crores ఉండొచ్చు. ఆదాయం ఆల్రెడీ ట్రేడ్ టాక్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చేసింది. 300 crores అవ్వచ్చు, 350 crores అవ్వచ్చు, 250 crores అవ్వచ్చు, వాట్ మేబీ అది మూవీ విల్ డిసైడ్. ఓకే, పాజిటివ్స్ అంటారా అంటే గౌరవం, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ గారు వన్ లైనర్స్, అలానే డాన్స్, ఫైట్స్, ట్విస్ట్, ట్రావెలింగ్ సోల్జర్ థీమ్, ఇవన్నీ సినిమాకి పాజిటివ్స్. తుండిప్పలేదంటే అర్థం చేసుకోవాలి, తుక్కు కొట్టేశాడని చెప్పేసి. సో అలా అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక పీక్ లెవెల్లో హిట్ అవ్వబోతుంది. ప్రతి ఒక్కరు రెడీ అయిపోండి, ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నాడు అక్కడ. సో థియేటర్లో హౌస్ఫుల్ చేసుకోండి అమ్మా, సీట్లు జాగ్రత్తగా ఉంచుకోండి. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. నిజంగా చెప్తున్నానండి, అన్న కళ్ళలో నీళ్ళు చూస్తే మా కళ్ళలో నీళ్ళు తిరిగాయండి. అలా అనిపించింది. అన్న ఎమోషన్ సీన్లు అయితే పీక్ లెవెల్లో యాక్ట్ చేశాడు. ఆ ఒక్కొక్క సీన్ చూస్తుంటే, ఆ ఎలివేషన్ చూస్తుంటే నిజంగా ర్యాంప్ ఆడిచ్చాడండి. అంటే స్టార్టింగ్ మొత్తం ఆయనకి ఎలివేషన్ పడ్డాయి. కళ్యాణ్ ఎక్కడరా అనిపించింది అని. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఉందండి, అంటే దాంట్లో బుల్లెట్లని బఠానీలు లెక్క నవలేస్తున్నాడండి. అవి బుల్లెట్లు అనుకున్నావా అన్న, బఠానీలు అనుకున్నావా అన్న? శ్రీల ఇంపాక్ట్ అండి, అంటే రాజశేఖర్ ఇంపాక్ట్ అంత పెద్దగా లేదు. సో శ్రీల ఇంపాక్ట్ ఉంది, కానీ ఇంపాక్ట్ ఏం చూపించదు శ్రీల, కానీ శ్రీల ఇంపాక్ట్ ఉంది. అది దీంట్లో ఎలా అంటే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. డిఎస్పీ గారు అయితే సాంగ్స్ ఇవ్వడంలో దిట్ట, మనకి అందరికీ తెలిసిందే, కొట్టిన పిండి. సో దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అదే చెప్తున్నాను మీకు అందరికీ. సో సాంగ్స్ ఇవ్వడంలో దేవిశ్రీ ప్రసాద్ గారు దిట్ట, అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో మన తమనన్న కొట్టిన పిండి. సో దీంట్లో మనము భయపడాల్సిన అవసరం లేదు. సో తమనన్న కొట్టిన బీజేపీ ఇప్పటికీ చెవుల్లో గుమ్మని కొడుతూ ఉంది. అంటే థియేటర్ లోపల పోయినప్పుడల్లా అది కొంచెం క్వాలిటీ సౌండ్ అనుకుంటే ఇంకా చెవుల్లో కొడుతూనే ఉంది. అదే ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి, మళ్ళీ చూపించాలి. ఇంకోటి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి అందరికీ ఒకటే చెప్తాను, ప్రతి ఉగాదికి 6 రుచులు, ఈ ఉగాదికి 7 రుచులు. ఆ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. పడేసే గోత్రం అని అంటారు. పవన్ కళ్యాణ్ గారేమో సేవ చేసే నక్షత్రం, మిమ్మల్ని ప్రేమించే గోత్రం అని చెప్పారు. నేను ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే నక్షత్రం, చచ్చిపోయే వరకు ఫ్యానిజం చేసే గోత్రం నాది. నేను పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, చచ్చిపోయేంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నే. యాజ్ అ ఫ్యాన్గా కాదు, నార్మల్ ఆడియన్స్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఇరగా తీసేశారు. చాలా బాగుంది. ఎవ్వరు ఈ రీమేక్ ఏది అంటున్నా కూడా ఎవ్వరు ఏం నమ్మకండి. అది ఏమి అసలు ఆ రిఫరెన్స్ కానీ రీమేక్ లాగా ఐడియా కానీ ఏం అనిపించదు. మీకు ఒక కొత్త సినిమా చూస్తున్నట్టు, కొత్త మెసేజ్ నేర్చుకుంటున్నట్టే మీకు అనిపిస్తుంది. రొటీన్గా ఉంది అని అంటున్నారు అనేవాళ్ళు 1000 అంటారు, కానీ నిజం అనేది చూస్తే తెలుస్తుంది. చూడండి, అప్పుడే మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటేనే యాక్టింగ్ అంటే పవన్ కళ్యాణ్. అవును, చాలా ఏళ్ళ తర్వాత మనం పోలీస్ గెటప్లో చూస్తున్నాం. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అందరూ అనుకుంటున్నారు. ఓజీ ఒక ఎత్తు అయితే ఇది కూడా ఒక ఎత్తు. మూవీలో ఓల్డ్ సాంగ్స్ పెట్టడం కానీ వింటేజ్ పవన్ కళ్యాణ్ చాలా కనిపించారు. తొలి ప్రేమ సాంగ్ పెట్టగానే అయితే మొత్తం అందరూ ఫ్యాన్స్ అయితే మొత్తం ఫుల్ హ్యాపీ అయిపోయి అరుచుకుంటూ గోల చేశారు. చాలా బాగుంది.
శ్రీలీల గారు సెట్ అయ్యారు, చాలా బాగా చేశారు. శ్రీలీల గారి యాక్టింగ్ కానీ ఆ స్క్రీన్లో ప్రెసెన్స్ కానీ చాలా బాగుంది. ఓకే, గబ్బర్ సింగ్ సీక్వెన్స్ ఏం కనిపించలేదు, జస్ట్ ఆయన ఫోటో ఉంటుంది అంతే. శ్రీలీల గారు చూస్తూ అడ్మైర్ చేస్తూ ఉంటారు అంతే. ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా నేను ఇంతకుముందు సినిమా చూడకముందు ముందు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మాకేం లేవు, ఎందుకంటే ఈ సినిమా ఇప్పటి స్టోరీ కాదు అని చెప్పి. బట్ ఎక్స్పెక్టేషన్స్ మించి సినిమా ఉంది, చాలా హ్యాపీ, ఫుల్ఫిల్ చేసిండు హరీష్ శంకర్. సాంగ్స్ రెండు కూడా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అండి. మూవీ కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్, పర్ఫెక్ట్. చూస్తే ఒక మెచ్యూరిటీగా చూస్తే సినిమాలో చాలా మెసేజ్ ఉంది. యాజ్ ఎ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఓరియంటెడ్. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎలా ఉంటాడో సినిమాలో అలానే ఉంటాడు, బయట అలానే ఉంటాడు. ఎప్పటికీ ఆయన కోసమే ఉంటాం, ఆయనతోనే ఉంటాం. అంటే దురంధర్తో మాకు సంబంధం లేదండి, పవన్ కళ్యాణ్ మాత్రమే దురంధర్తో నాకు సంబంధం. మేము తెలుగుండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, సంబంధం లేదు నాకు దురంధర్తో సంబంధం లేదు. దురంధర్ యాజ్ ఏ మూవీ లవర్స్గా చూస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమాకే మేము ఫస్ట్. శ్రీలీల రాశి కన్నా బోత్ ఆర్ డిఫరెంట్ రోల్స్ అండి. దే గేవ్ దేర్ బెస్ట్. పవన్ కళ్యాణ్ కోసం వచ్చినాం, ఆయన్నే చూసినాం. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడితే చాలండి, ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ అంత కనపడిపోతాడు మనకి. ఆయన అట్లే ఊహించుకుంటున్నాం, ఆయన అలానే కనపడుతున్నాడు ఎప్పటికైనా. ఇప్పుడు వింటేజ్ ఏంది లేదు, ఇప్పటికైనా వింటేజే. అప్పుడు వింటేజ్, ఇప్పుడు వింటేజ్ కాదు, ఎప్పటికీ వింటేజ్ పవర్ స్టార్. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు కానీ యుద్ధం మధ్యలో వదిలేయమని లేదు. ఎప్పుడు పవర్ స్టార్ యుద్ధాన్ని అలానే కొనసాగిస్తాడు. ఆయన కట్టే కాలే వరకు జనం కోసం ఫైట్ చేస్తాడు. ఆయన కోసం మేము ఉంటాం కంపల్సరీ. అదే అండి, నాకు బయట జరిగే స్టోరీలు కొద్దిగా యాడ్ చేసినట్టు అనిపించింది. అంటే మరీ ఇట్లా చెప్పట్లేదు, బట్ బయట ఇప్పుడు ముస్లిమ్స్ అటు ఇటు వేరే కంట్రీస్ నుంచి వచ్చి మన దగ్గర ఇట్లా పెట్టి అట్లా చేస్తున్నారు కదా, అది చాలా గుడ్ మెసేజ్. అండ్ డైలాగ్స్ కూడా ప్రతి ఒక్క డైలాగ్ యాప్ట్ అవుతున్నాయి. అంటే బయట జరిగేదానికి ఇప్పుడు రియల్గా మెసేజ్ మాత్రం సూపర్ మెసేజ్.